పిల్లారా, ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉంటారు. పిల్లారా, ఇక్కడ చూడండి, ధనము గలవానికి, ఇంతకుముందు వారం కూడా మనం దీని మీద మనం నేర్చుకున్నాం. ఎందుకంటే పిల్లారా, ధనము అనేకమైన వాటికి అనేక కీడులకు కారణం. అనేక కీడులు చేయడానికి కారణము లోకాన్ని ప్రేమించి లోక సంబంధమైన వాటి యందు సుఖభోగాలు కలిగి ఉండాలని ఆసక్తిని బట్టి కీడులు చేయడం. ఒకరికొకరు కీడు చేస్తామా అంటే డబ్బు కోసం కీడు చేస్తారు, ఆస్తుల కోసం కీడు చేస్తారు, బంగారం కోసం కీడు చేస్తారు. వాటిని ఆశించి వాటి కోసం ఏం చేస్తారు చెప్పండి, వాటిని స్వాధీనపరచుకోవడం కోసము అన్యాయములు, అక్రమములు, మోసములు, దొంగతనాలు, వ్యభిచారాలు ఇవన్నీ కూడా ఇవన్నీ భూమి మీద జరగడానికి కారణం ఏంటంటే పిల్లారా, ధనాపేక్ష. ఆ డబ్బు ఉంటే సుఖభోగాలు అనుభవించవచ్చు. ఆ సుఖభోగాల కోసం ఏం కావాలి? డబ్బు కావాలి. ఆ డబ్బు కోసము ఏ పాడు పనులైనా, ఏ అన్యాయమైనా, ఏ మోసమైనా, ఎవరినైనా చంపడానికైనా కూడా, ఎలాంటి కీడుకరమైన కార్యాలు చేయడానికైనా కూడా వెనకదీనటువంటి కాలములో మనము జీవిస్తున్నాం. అందుకని ఇది చాలా భయంకరమైన కాలము, బహుగా చెడిపోయినటువంటి కాలము. ఎక్కడ చూసినా కానీ నీతిమంతులు, న్యాయవంతులు, సత్యవంతులు, పరిశుద్ధులు కనబడినటువంటి కాలము. ఎక్కడ చూసినా అపిత్రతతో, అన్యాయముతో, మోసముతో, దౌర్జన్యముతో, రౌడీజముతో, ఏమండి ఎక్కడ చూసినా కానీ పాపముతో, ఎక్కడ చూసినా భయంకరంగా ఉన్నటువంటి కాలం, చాలా భయంకరమైన కాలంలో. అందుకని ఇంత భయంకరమైన కాలము ఏ కాలములో కూడా, ఏ సంఘకాలములో కూడా లేదు. ఎందుకంటే మనుషుల్లో క్రూరమైన స్వభావము పెరిగిపోయింది. క్రూరమైన తోడేలనుంది బైబిల్లో. క్రూరముగా ఆయన అలాగే చిలివేసి చంపారు. అలాగే ప్రేమ లేకుండా క్రూరముగా ఉన్నటువంటి మనుషులు జీవిస్తున్నటువంటి కాలము ఇది భయంకరమైనటువంటి కాలం. అందుకని క్రూరంగా ప్రవర్తించడం, మనుషుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తూ, ప్రేమ లేకుండా ద్వేషముతో, కక్షతో, క్రూరమైన ఒక భయంకరమైన జంతువు వలె ప్రవర్తిస్తున్నట్టు మానవుడు ప్రవర్తిస్తున్నటువంటి కాలము. అందుకని మనుషులు జంతువుల్లా ఉన్నారు. జంతువులు ఏంది చెప్పండి, వాటికి జంతువులకి తినడం చాలు, తినడం కష్టపడడం. ఈ రోజుల్లో కూడా మనుషులకి అదే, భక్తి లేదు, ప్రార్థన లేదు, సత్యం లేదు, యథార్థత లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు. చక్కగా జంతువులాగా తినడం, జంతువులాగా పనిచేసుకోవడం, జంతువులాగా తినడం, జంతువులాగా పనిచేసుకోవడం. మనుషులందరూ కూడా ఇప్పుడు జంతువులు వలె ఉన్నారు. అందువల్లే ఈనాడు ఎక్కడ చూసినా మనుషులు జంతువుల వలె ఉండడం వలె కాకుండా ధనము కలిగినటువంటి వారుగా ఉన్నారు. అందుకని మా చిన్నతనంలో ధనం అనేది ఎంతో తక్కువగా ఉండేది, ఎంతో తక్కువగా ఉండేది ధనం. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడ చూసినా డబ్బే, ఎక్కడ చూసినా ధనమే. కానీ మా చిన్నతనంలో ఎక్కడ చూసినా తిండి గింజలే, ఎక్కడ చూసినా కూరగాయలు, ఎక్కడ చూసినా యొక్క తిండి గింజలు ఉండేవి. ఎక్కడ చూసినా వాటిని తీసుకెళ్ళి కొట్టుకుపోసి, ఏ కందిపప్పు కావాలి కందిపప్పు, చింతపండు కావాలి చింతపండు, మిరపకాయలు కావాలి మిరపకాయలు, ఏ కావాలంటే తీసుకున్నాం. ఈ రోజుల్లో అయినట్లయితే ఎక్కడ చూసినా ఏమైపోయింది చెప్పండి, డబ్బు. అందుకనే ఈనాడు మనుషులు కూడా ఏమైపోయారంటే డబ్బు మనుషులు అయిపోయారు. డబ్బుని ఆశించే చేస్తున్నారు. పరలోక ప్రతిఫలాన్ని ఆశించి చేయడం లేదు ఈనాడు మనుషులు. పరలోక ఫలము కోసము, పరలోకములో ఆ ప్రతిఫలము కోసము, ఆ పరలోకములో ఆ ధనము కూర్చుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు నడిచేవాళ్ళు తక్కువ, కానీ ఎక్కువ మంది కూడా ధనము డబ్బు ఇస్తేనే నేను చేస్తాను, డబ్బు ఇవ్వకపోతే నేను చేయను అంటే డబ్బుని ప్రేమించినట్లుగా
మనుషుల పట్ల ప్రేమ లేదు. మనుషుల పట్ల ప్రేమ లేదు. అందుకే ఇంతకుముందు నేను చెప్పాను, అది ఎక్కడో కొండపల్లిలో ఎక్కడో విజయవాడలో ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయనకు భార్య కూడా లేదు. ఆయనకి 2 కుమారులు. ఆ 2 కుమారులు అయితే వాళ్ళు ఆయన దగ్గర ఆయనకి ఒక 2 ఎకరాలంతో పొలం ఉంది. ఆ పొలము కోసమై వాళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పండి, రోజు గొడవ పెట్టుకునేవారు అనమాట ఆయనతో. ఆడంటే ఇష్టం, నీకు ఈడంటే ఇష్టం. ఈడేమో ఆడంటే ఇష్టం అని, ఆడేమో ఈడంటే ఇష్టం అని. ఆడెందుకు రావాలా, ఈడెందుకు రావాలా అని ఈ విధంగా రోజు గొడవ పెట్టుకునేవారు అనమాట. ప్రతిరోజు కూడా ఆ డబ్బును బట్టి వాళ్ళు ఏం చేసేవారంటే ప్రేమించేవారు అనమాట ఆయన్ని. డబ్బును బట్టే ఈయన దగ్గర ఆస్తి ఎక్కువగా ఉందిరా, డబ్బు అంటే పొలం ఉందిరా, 3 ఎకరాల పొలం, 2 ఎకరాల పొలం ఉంది కాబట్టి ఈయన బాగా చూసుకుంటే మనకిస్తాడేమో అని ఆశ కలిగి, దురాశ కలిగి ఏం చేసేవారు చెప్పండి, ఆయన్ని ప్రేమించేవారు అనమాట. ఆ ప్రేమించే దగ్గర గొడవలు పెట్టుకునేవారు. ఇదిగో ఒకవేళ నేను చేదు కాకుండా వాడు ఎక్కువ ఇచ్చాడు అనుకో, మా నాన్నగారు మనసు అడి తిరిగిపోద్దేమో, నా మీద నుండి ఆడి మీద పోద్దేమో, ఆడనుకునేవాడు మా ఓడి మీద పోద్దేమో మా నాన్నగారు మనసు అనుకొని ఆయనకి ఇచ్చేస్తాడేమో అని అనుకొని వీళ్ళు గొడవలు పెట్టుకుంటూ ఉండేవారు అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య అసలు సమాధానం ఉండేది కాదు, గొడవలు పెట్టుకుంటూ ఉండేవారు. ఆ విధంగా డబ్బును బట్టి ప్రేమించేవారు, దానికోసం గొడవలు పెట్టుకునేవారు. అది వాళ్ళకిస్తాడేమో వీళ్ళకిస్తాడేమో ఒక దురాశ కలిగిన మనుషులు అనమాట వాళ్ళు. చర్చికి వెళ్ళేవాళ్ళే వాళ్ళు, క్రైస్తవులే, కానీ డబ్బును బట్టే ప్రేమించేవారు. ఒకసారి పిల్లారా ఆయన పొలం వెళ్ళి వచ్చాడు, వడదెబ్బ తగిలింది. కానీ వచ్చి మంచం మీద పడుకొని చాలా ఇబ్బంది పడుతుంటే మాకేం డబ్బు ఇవ్వలేదు కదా అని ఒక కొడుకు, మాకేం డబ్బు ఇవ్వలేదు కదా అని ఇంకొక కొడుకు, ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఆయన గొంతులో గుక్కే నీళ్లు పోయలేదు. సో డబ్బు కోసం వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి, ప్రేమించలేదు ఆయన్ని. డబ్బు కోసము మాకు ఇవ్వలేదు అనేది పెట్టుకొని మనసులో, ఆ డబ్బు కోసము వాళ్ళు ఏం చేశారంటే ప్రేమించలేదు. అదే డబ్బు ఇస్తే ఏం చేస్తారు చెప్పండి, ప్రేమిస్తారు. అందులో మనుషులు ఈ లోకంలో అలాగే ఉండారు, డబ్బు ఇస్తే ప్రేమించేలాగా ఉండారు తప్ప ఆయన డబ్బు ఆ యొక్క పొలం ఇవ్వలేదని ఆ కోపం పెట్టుకొని ఆడు చూసుకుంటాడులే, నేను చూసుకోను, ఆడంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదులే అనుకొని ఈయన, ఆడంటేనే ఇష్టంలే నేనంటే ఇష్టం లేదులే అని ఈయన, ఈ విధంగా ఇద్దరు కలిసి ఆ పొలం ఇవ్వలేదని మనసులో పెట్టుకొని కోపం పెట్టుకొని ఆయన మీద ప్రేమించలేదు, చచ్చిపోయాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ తర్వాత దాన్ని చెరుకు ఎకరం కొడుకులు తీసుకున్నారు. కొన్ని ఉదాహరణకి పరలోకం ఉండదా, ఏమి ఉండదు. ఎందుకు ఉండదు? బ్రతికి ఉండగా ఆయన ఏం చేయలేదు చెప్పండి. వీళ్ళు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వాళ్ళని ఏం చేయాలి, ప్రేమ చూపించాలి. సాటి మనిషిని ఏం చేయాలి చెప్పండి, ఇదిగో వచ్చినప్పుడు ఆడికే ఇచ్చేస్తున్నాడు, ఇదిగో ఈడికే ఇచ్చేస్తున్నాడు, అదిగో ఆడికి 10,000 ఇచ్చాడు, నాకేమైనా ఇచ్చాడేంటి, వీడికి 10,000 ఇచ్చాడు, నాకు ఇచ్చాడేంటి అని వంతులు పెట్టుకొని చూసేవారు కాదు ఆ కొడుకులు. డబ్బును బట్టి, డబ్బు ఇస్తే ప్రేమించేవారు. డబ్బు ఇవ్వట్లేదని ఏం చేసేవారు చెప్పండి, లేకపోతే వాడికి ఇచ్చాడని ఏదో అవసరం కూడా వాడికి ఇచ్చాడు అనుకోండి, వీడు అసూయపడి ప్రేమించేవాడు. వాడికి ఎందుకు వాళ్ళని అసూయపడి, ఈయనకేదో ఇచ్చాడు అసూయపడి ప్రేమించేవారు కాదు. కాబట్టి పిల్లలు ఆ విధంగా ఉండేవారు. కాబట్టి డబ్బు, ధనమును బట్టే ఈ రోజులో మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి, ప్రేమిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, తల్లిదండ్రులకు లోబడవలని, తల్లిదండ్రులను మనము సన్మానించవలని, తల్లిదండ్రులను మనం ప్రేమించమని బైబిల్ చెప్తుంది. అది ఆయనకు ఉన్నా లేకపోయినా, ఆయన ఇచ్చినా ఇకపోయినా మనకు సంబంధం లేదు. ఆయన మనం ప్రేమించాలని చెప్పి ఆ విధంగా నీ యొక్క తండ్రిని కానీ, నీ తల్లిని కానీ, నీ అత్తమామలను కానీ, ఎవరినైనా కానీ ఏం చేయాలి చెప్పండి, ప్రేమించాలి. ఆయన నమ్మనిస్తాం. వాటితో మనకు సంబంధం లేదు, వాక్యముతోనే మనకు సంబంధం. వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి మనం నడవాలి తప్ప ఆ వాక్యాన్ని నువ్వు పాటించడమే ఆ రుణం తీర్చుకోవడం. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, పుచ్చుకొనుడు కంటే ఇచ్చుడు ధన్యత ఉంది. పుచ్చుకొనుడేం ధన్యత కాదు, గొప్ప కాదు. అది ఇచ్చుట వల్ల నీకు ప్రతిఫలం ఉండదు.
పుచ్చుకున్నందువల్ల నీకేం ప్రతిఫలం ఉండదు. పుచ్చుకున్నందువల్ల వాళ్ళ తండ్రే ఉన్నాడు అనుకోండి, ఆయన 2 ఎకరాల పొలం ఉందనుకోండి, కొడుకు ఇచ్చారనుకోండి, ఇచ్చినందువల్ల ఏం ప్రతిఫలమేమి, పుచ్చుకున్న వాళ్ళకే ప్రతిఫలమేమి పైనే ఉండదు. కానీ మనం ఇచ్చిన బైబిల్ అయితే చెప్తుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. నీవు ఆ తండ్రికి ఏమి చేయాలో, తల్లికి ఏమి చేయాలో, ఆ తల్లికి చేయవలసిన వాటిని నువ్వేం చేయాలి, తండ్రికి చేయవలసిన వాటిని నువ్వేం చేయాలి చెప్పండి, చేయాలి. అంతేగాని మీరు వాళ్ళకి మీకు ఇవ్వాల్సిన ఆస్తి కానీ పొలం కానీ ఏమైనా ఇవ్వకపోతే మీరు గౌరవించొద్దు, మీరు ప్రేమించొద్దు అని ఎక్కడున్నదో బైబిల్లో లేదు. వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొద్దు అని ఉంది ఎక్కడన్నా బైబిల్లో లేదు. బైబిల్లో లేదు. వాళ్ళు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నిన్ను ప్రేమించినా నిన్ను ప్రేమించకపోయినా నీ వాక్యాన్ని పాటించాలి. ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఈనాడు వాక్యాన్ని పాటించడం డబ్బును బట్టి మాత్రమే పాటిస్తున్నారు, డబ్బును బట్టి మాత్రమే నడుస్తున్నారు. నేను ఆయన సన్మానించడం నాకేమి ఇచ్చాడని, ఆయన ప్రేమించడం నాకేమి ఇచ్చాడని, నేను ఆయనకు లోబడ్డాను నాకేం చేశాడని నేను లోబడ్డం, నేను ఆయన మాట వినను అని మూర్ఖంగా తయారైపోయి ఉంటారు కొంతమంది. మూర్ఖుడుగా మారిపోతారు కొంతమంది. మూర్ఖాత్మకు విడిచిపెట్టబడతారు కొంతమంది. కాబట్టి ఈ లోకంలో మనం చూసిన డబ్బును బట్టి ప్రేమించడం ఈ లోకంలో మనము చూస్తున్నాం. నిజమైన వధువు డబ్బును బట్టి కాదు, ఆయన బట్టి ప్రేమిస్తూ ఉంటుంది. ఆయన వాక్యమును బట్టి, ఆయన వాక్యం ఏం చెప్తుందో దాన్ని నేను పాటించానా లేదా, దాన్ని నెరవేర్చానా లేదా అనేది మాత్రమే నిజమైన వధువు చూస్తాయి నమ్మనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల ఈనాడు మనుషులు ఎక్కువగా డబ్బును ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకని ఈనాడు చూడండి, సతీష్ కుమార్ గారు చర్చికి ఎందుకు ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారంటే డబ్బు ఉంది కాబట్టి. అందుకని అతనికి అనేక మంది స్నేహితులు, అంటే అనేక మంది విశ్వాసులు ఉన్నారు. అనేక మంది విశ్వాసులు ఆయన ఆరాధనకు వస్తుంటారు, ఆయన వాక్యం వినడానికి వస్తుంటారు. అనేక మంది ఎందుకు వస్తున్నారు చెప్పండి, ఆయన యొక్క వాక్యం వినడానికి ఎందుకు వస్తున్నారు? డబ్బు, కార్లు ఉన్నాయి, పెద్ద మందిరం ఉంది, ఏమండి బోల్డ్ ఆస్తుంది. అతడు సర్వశక్తిమంతుడు అతను బాగా దీవించాడ్రా, ఆశీర్వదించాడ్రా అని చెప్పి ఆ లోక సంబంధం ఆశీర్వాదాన్ని చూసి వాటన్నిటిని బట్టి వాటికి అట్రాక్ట్ అయ్యి అవి వాళ్ళని ఆకర్షిస్తున్నాయి. దానిని బట్టి అతడు చర్చికి అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వాక్యం కూడా ఎలా ఉండదంటే శుభ్రంగా లోక సంబంధంగా చక్కగా లోకంలో ఎలాగా లోకరీతిగా ఎదగాలో, లోకరీతిగా గొప్పవాళ్ళు అవ్వాలో, లోకరీతిగా వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ప్రమోషన్లో లోకరీతిగా ఉన్నతమైన వారుగా ధనవంతులుగా ఎలా కావాలో, ఎలా ఉంటే అవుతారో, ఇలాంటి వాటి మీద ఎలాగ సుఖభోగాలతో అనుభవిస్తూ జీవించాలో ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చక్కగా చెప్తుంటారు. జనం కూడా ఈ లోక సంబంధం వాటిని కోరుకుంటున్నారు కాబట్టి, లోక రీతిగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి, లోకంలో గొప్పవారుగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి, ఆ బోధలు లోకరీతిగా గొప్పవాళ్ళు అవ్వాలని ఆశ కలిగిన వారికి, లోక ఆశీర్వాదము కలిగి ఉండాలనే ఆశ కలిగిన వారికి అవి బాగా వినసొంపుగా తీగా ఉంటుంటాయి, వినడానికి చాలా ఇష్టంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. కాబట్టి చాలామంది పిల్లారా అలాంటి బోధల దగ్గరికి వెళుతూ ఉంటారు. అందుకనే ధనవంతునికి అనేక మంది స్నేహితులు ఉంటారు. అవన్నీ చూసి ఇక్కడ సర్వశక్తిమంతుడు ఉన్నాడు రా, సర్వశక్తిమంతుడు లేకపోతే ఇంత గొప్ప జనం ఎలా వస్తారు, ఇంత ఆస్తిపరుడు ఎలా అవుతాడు, కోటీశ్వరుడు అతడు. ప్రతి పట్టణంలో కూడా అతనికి చర్చీలు ఉన్నాయి, సొంత చర్చీలు, చాలా ఖరీదైన చర్చీలు, కోట్ల విలువ చేసే చర్చీలు. మనం ఏదైనా చిన్న స్థలం కొనాలంటే గిర్ర తిరిగిపోతున్నాం. మీకు అర్థమైందా? డబ్బు లేక. ఏమండి వాళ్ళైతే సెకండ్లో కొనేస్తారు, నిమిషాల్లో ఎంత కావాలండి అది ఏరియా మొత్తం కావాలంటే కొనేస్తారు. ఏరియా అంతా 10 లక్షలు ఉందనుకోండి, 20 లక్షలు తీసుకోండి కొనేస్తారు మొత్తం. 10 లక్షలు మనం అంతా 10 లక్షలు వస్తాయి, 20 లక్షలు ఇస్తున్నాడు కదా, ఒక చోట కొనుక్కొచ్చులే మంచి చోట.
కోవాళ్ళ కొనుక్కోవచ్చులే, అక్కడైతే బాగుంటుంది, ప్రశాంతంగా మంచి వాతావరణం ఉంటుంది అక్కడ, అలా అనుకుంటారు. కానీ పిల్లలారా ఆ విధంగానే విస్తారముగా సంపాదించి వాళ్ళు అనుకుంటారు అబ్రాహామును మనల్ని దీవించినట్టుగా, యాకోబును మనల్ని దీవించినట్లుగా, ఇస్సాకును మనల్ని దీవించినట్లుగా, యోబుని దీవించినట్లుగా మనల్ని కూడా అలాగే దీవించాడు ఈ లోకంలో. వాళ్ళకి పాత నిబంధన కాలంలో వలె వాళ్ళు నడుస్తూ ఉన్నారు. పాత నిబంధన ప్రకారం వాళ్ళు జీవిస్తూ పోతున్నారు. పాత నిబంధన కాలం ప్రకారముగా వాళ్ళు లోకములో మేము అబ్రాహాము ధనవంతులుగా ఉన్నామా లేదా ఆ విధంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ క్రొత్త నిబంధన కాలంకి వచ్చేటప్పుడు ధనవంతుడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించడం చెప్పాడు. ధనవంతుడు పరలోక రాజ్యానికి రాడు. అసలు ధనాపేక్షను మీరు చంపివేయడి. నీ పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. ధనాపేక్షని నీవు చంపివేయడు. మత్స్యాగ సంఘాల్లో ఎంత ఆపేక్ష కలిగి ఉంటారంటే మందిరాలను కూడా ఆశిస్తారు వాళ్ళు. అయ్యో ఇది సర్వశక్తిమంతుని మందిరము, ఆ మందిరాన్ని మనం ఆశించకూడదని ఏమి బుద్ధి జ్ఞానం ఉండదు వాళ్ళకి. దాన్ని ఆశించి దానికోసం తనుకు చస్తుంటారు, ఆ మందిరాల కోసం కొట్టుకు చస్తుంటారు. మీకు అర్థమైందా? ఆ పాస్టర్లు అలాగ బాప్టిస్ట్ సంఘం 2 సంఘాలు అయిపోయింది. ఆ విధంగా కొట్టుకు చస్తుంటారు. అయ్యో అది సర్వశక్తిమంతుని మందిరము, అది ప్రార్థనా మందిరము, దాన్ని మనం అలా ఆశించకూడదు, దాని మీద మనం మనసు పెట్టుకోకూడదు. అది వచ్చి అందరూ ప్రార్థన చేసుకుని ఆయన సన్నిధిలో ఆశీర్వాదం పొందే అది ఆయన మందిరము. మనం ఆ విధంగా ఉండకూడదని ఏమీ ఉండదు ఆ మత్స్యాగ సంఘంలో. వాళ్ళ డబ్బే ముఖ్యం, ఆస్తి అంత అపేక్ష కలిగి ఉంటారన్నమాట. మనుషులు అంత ఆశ కలిగి ఉంటారన్నమాట. అందుకని వాళ్ళ మనసు ఆ విధమైన దురాశలతో ఆ మందిరాల మీద మనసు కలిగి ఆ మందిరాల కోసం తనుగు చేస్తుంటారు. ఆ మందిరాల కోసం ఏం చేస్తారో చెప్పండి, కొట్టుకు చేస్తుంటారు. కానీ ఇప్పుడు బ్రహ్నాం గారు ఉన్నారు, బ్రహ్నాం గారు నిద్రించారు. ఆ మందిరం ఇప్పటికీ కూడా ఆరాధనా మందిరంగా, ప్రార్థనా మందిరంగా ఉంది. ఆయన నామనిస్తారు. కానీ మత్స్యాగ సంఘాలు అయితే 2 ముక్కలైపోయి 4 ముక్కలైపోయి ఎవడో కూడా ఆ మందిరాన్ని నడుపుతూ ఆ విధంగా ఉంటుంటుంది. చాలా భయంకరమైన స్థితిలో ఉంటుంటాయి. అందువల్ల ఆశలకు అంతు లేదు, మనుషులకి ఆపేక్షలకు అంతు లేదు. అంత ఆశ, అంత సర్వశక్తిమంతుని దానిని కూడా ఆశించేటువంటి మనుషులు అనమాట. ఆశించి తన్నుకునే మనుషులు. అందుకని అలాంటి వాళ్ళు దశంభాగాలు కూడా దొంగతనాలు చేస్తారు. భయం ఉండదు వాళ్ళకి ఆ భయం ఉండదు. ఆయన సొమ్మని, ఆయన మందిరమని, ఆయన ఆస్తిని, ఆయన భాగమని, ఆయన కానుకలని ఏమి భయం ఉండదు వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఎంతటి వాటికైనా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఆశిస్తూ తెగిస్తూ ఆ విధంగా పాపాలు చేస్తూ నడుస్తూ ఉంటారు. కాబట్టి పిల్లారా, నిజముగా ధనము కలిగినటువంటి ఆ యొక్క సంఘముగా ఆయన ఉండాలని కోరుకోవట్లేదు. కానీ ఆయన క్రియలు కలిగిన సమాజముగా, జీవము కలిగిన మందిరముగా, జీవము కలిగిన రాళ్ల చేత కట్టబడినటువంటి మందిరముగా ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే తర్వాత వచ్చిన చూడండి, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. దరిద్రుడు ఏం చేస్తాడు చెప్పండి, తన స్నేహితులని పోగొట్టుకుంటాడు అనుంది. కాబట్టి ఈనాడు చాలా మంది ఆ మందిరాలు చూసి ఆ పాస్టర్ గారు బాగా ధనము కలిగి, ఆ యొక్క కార్లు కలిగి, లేకపోతే ఆ రాష్ట్రంలో 4 చర్చిలు, 100 చర్చిలు, లేకపోతే తెలంగాణలో, ఆంధ్రాలో, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ సంఘాలు ఉంటాయో పాస్టర్లు ఉంటుంటారు అతని కింద చాలామంది. ఇవన్నీ చూసి సర్వశక్తిమంతుడిని బాగా దీవించారా, ఆశీర్వదించారా అని చెప్పి చాలామంది ఆ సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ధనవంతుడికి అనేక మంది స్నేహితులు ఉంటారు. విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేక మంది. వాళ్ళకు కూడా ఆ మందిరానికి వెళ్తుంటే గొప్పగా ఉంటుంది, గొప్ప అయిపోతుంటారు. మా మందిరం తెలుసా, మా పాస్టర్ గారు తెలుసా, మా పాస్టర్ గారికి ఎన్ని మందిరాలు ఉన్నాయో తెలుసా, మా పాస్టర్ గారి దగ్గర ఎంతమంది సేవకులు ఉంటారో తెలుసా, మా మందిరానికి ఎంతమంది వస్తుంటారో తెలుసా. దాన్ని బట్టి వెళ్ళిపోతుంటారు చాలామంది. అది వాళ్ళ దృష్టిలో గొప్పగా కనపడుతుంటుంది కాబట్టి ఆ మందిరాలకు వెళ్ళిపోతుంటారు. అందుకని ఆ ధనవంతుడు
చాలామంది స్నేహితులు కలిగి ఉంటాడు. ఎందుకంటే స్నేహితులు అంటే విశ్వాసులే. సేవకుడికి కానీ విశ్వాసులకు కానీ ఒకరికొకరు ఎవరు చెప్పండి? స్నేహితులు అంటే విశ్వాసులు, సేవకుడు, వాళ్ళకి సర్వశక్తిమంతుడు స్నేహితుడు. హల్లెలూయా. నిజమైన సంఘంలో కొద్ది మందే ఉంటారు. అందుకని బైబిల్ చెప్తుంది అనేకులు పిలువబడలేదు కానీ అని ఉంది బైబిల్లో. రక్షించబడేవారు కొద్ది మంది. కాబట్టి పిల్లారా, ధనము కలిగిన సంఘము దగ్గరికి ధనము కలిగినటువంటి వారు అనేక మంది వెళుతూ ఉంటారు. అందుకనే సతీష్ కుమార్ చర్చిలో ధనవంతులు ఎక్కువ మంది ఉంటారు. ఏదోళ్ళు ఉండరని నేను అంటలేదు, ధనవంతులు ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఉద్యోగస్తులు కూడా, ధనము కలిగినటువంటి ఉద్యోగస్తులు కూడా ఎక్కువ మంది ఆ సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల అక్కడ ఆ సంఘం కూడా ధనము కలిగిన సంఘముగా ఉంటుంది. ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? ధనము కలిగిన వారు, ధనవంతులు. వాళ్ళకి ఎక్కువ ఆదాయాలు వస్తుంటాయి, ఎక్కువ రాబడి వస్తూ ఉంటుంది. కాబట్టి అందువలన అది గొప్ప ధనము కలిగిన సంఘం కూడా. అందుకని లౌదీయ సంఘము ధనము కలిగిన సంఘము, ధన వృద్ధి చేసుకొని నాకేమీ కొదువు లేదని చెప్తున్నటువంటి సంఘము ఆ లౌదీయ సంఘము. అందువల్ల ఈనాడు సంఘాలన్నీ కూడా ధనము కలిగిన సంఘాల వలె ఉన్నాయి. కాబట్టి అనేక మంది ఆ సంఘాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ మందిరాలను చూసి, ఆ మందిరంలో గుంపును చూసి అనేక మంది ఆ మందిరాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ సర్వశక్తిమంతుడు అక్కడ లేడు. అక్కడ డబ్బు ఉన్నది కానీ, అక్కడ ఏ లోటు లేదు కానీ అక్కడ సర్వశక్తిమంతుడు లేడు. డబ్బు, సర్వశక్తిమంతుడు రెండు ఒక చోట ఉండవు. ధనాపేక్ష అలాగే పరలోక సంబంధమైన ఆశ రెండు ఒక చోట ఉండవు. అందుకని ధనాపేక్ష కలిగిన వారందరూ కూడా ఆ సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఇది లౌదీయ సంఘ కాలము. ధన వృద్ధి చేసుకొని మాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నటువంటి సంఘకాలమే ఇది లౌదీయ సంఘకాలము. అందువలనే పిల్లారా, అందుకనే మోషే దరిద్రుడు, లోకరీతిగా ధనవంతుడు కాదు, కానీ పరలోక సంబంధమైనటువంటి వరములు కలిగిన వాడు, పరలోక సంబంధమైనటువంటి సర్వశక్తిమంతుని చేత పంపబడినటువంటి వాడు. మోషే ధనవంతుడు కాదు, ఏహలోక ధనాన్ని అతడు కలిగిన వాడు కాదు. ఇతను ఏకలోక ధనమందు నమ్మిక ఉంచొద్దు, ఆయన ఎందే నమ్మిక ఉంచుడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మోషే ఇహలోకమందు ధనమందు నమ్మకం ఉంచిన వాడు కాదు. అందుకనే ఐగుప్తును అతను విడిచిపెట్టేశాడు, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. అందుకనే అల్పకాలపు పాపభోగమును అనుభవించుట కంటే, అల్పకాలపు పాపభోగాలు డబ్బు వల్ల అనుభవించుట కంటే ఆ శ్రమలు ఆ ప్రజలతో పాటు, ఇజ్రాయేలుతో పాటు, హెబ్రీలతో పాటు శ్రమల అనుభవించుటే మేలనుకొని ఆ విధంగా రంగం మీదకి వచ్చిన వాడు మోషే. ధనాన్ని ప్రేమించిన వాడు కాదు. కానీ మోషే గనక ధనం ఆ యొక్క ఐగుప్తులోనే కనుక ఉన్నట్లయితే మోషే గొప్ప ధనవంతుడిగా ఉండేవాడు. కాబట్టి మోషేకి అనేక మంది స్నేహితులు ఉండేవారు. అందుకనే మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు ఉన్నారు మోషేకి. ఎందుకంటే ఫరో తర్వాత ఆ యొక్క రాజ్యంలో రాజుగా ఉండడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఆ యొక్క మోషేకు ఉన్నాయి. ఎందుకంటే ఆ దేశానికి సంబంధించిన జ్ఞానము, ఆ దేశానికి సంబంధించి దేశాన్ని రక్షించడానికి కావలసినటువంటి బలము, సైన్యము, ఆ శక్తి అన్ని కూడా అన్నిట్లో కూడా పాండిత్యము కలిగి, అన్నిట్లో కూడా అతడు తెలివైన వాడుగా ఫరో తర్వాత రాజుగా ఎన్నిక చేయబడడానికి రాజ లక్షణాలన్నీ కూడా, ఆ ఫరోకు ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా, ఆ జ్ఞానమంతా కూడా ఇతడు కలిగి ఉన్నాడు ఇతడు. కానీ అతడికి ఎప్పుడైతే ప్రత్యక్షత వచ్చిందో, ఏమండి, నేను ఐగుప్తీయుడును కాను, నేను హెబ్రీయుడును, హల్లెలూయా, అప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. ఈ అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే ప్రజలతో శ్రమలు అనుభవించి కలగబో బహుమానం పొందుకోవడం మేలనుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అతడు ఎవడు, అతడికి ప్రత్యక్షత వచ్చింది.
అతని యొక్క పితరులు ఎవరో అతనికి ప్రత్యక్షత వచ్చింది. వారికి సర్వశక్తిమంతుడు ఏమి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం గురించి అతనికి ప్రత్యక్షత వచ్చినప్పుడు, నేను ఈ లోక సంబంధిని కాదు, నేను ఐగుప్తుకు సంబంధించిన వాడిని కాదు, నేను ఐగుప్తు యొక్క ధనానికి సంబంధించిన వాడిని కాదు, ఈ ఐగుప్తు యొక్క రాజభవనాలకు నేను సంబంధించిన వాడు, ఈ సుఖభోగాలు అనుభవించుటకు ఈ దేశానికి సంబంధించిన వాడిని కాదు, గాని నేను హెబ్రీయుడను, సర్వశక్తిమంతుని కుమారుణ్ణి, నేను ఆయన బిడ్డని, నాకు ఒక దేశము వాగ్దానము చేయబడింది, ఆ రాజ సంతానము, ఆ దేశానికి నేను చెందిన వాడినని తను ఎవరో గ్రహించాడు ఆయన మనుస్తారు. అందుకనే దానిని వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నువ్వైతే దాన్ని విడిచిపెట్టవు. ప్రత్యక్షత లేని వాళ్ళు దాన్ని వదలలేరు, లోకాన్ని వదిలిపెట్టలేరు, అక్కడే ఉండిపోదాం అనుకుంటారు. ఐగుప్తు దేశంలో ఉంటే బాగుంటుంది, ఐగుప్తు భోగభాగ్యాలు అనిపిస్తే బాగుంటుంది, లోకంలో అందరూ కూడా మంచి హోదాలో ఉన్నాడు మన మోషే అని అందరూ కూడా నా గురించి చెప్పుకుంటుంటారు, కాబట్టి అది బాగుంటుందని లోకం అంతా తన గురించి చెప్పుకోవాలని ఆ విధంగా ఆశించి ఐగుప్తులోనే ఉండలేదు. ఏమయ్యాడు చెప్పండి? అతను ఏమయ్యాడు? ఐగుప్తు నుండి బయటికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏమిటంటే అతడికి ఒక ప్రత్యక్షత వచ్చింది. నీకు కూడా ఒక ప్రత్యక్షత లేనప్పుడు నువ్వు కూడా లోక సంబంధంగా నీ బంధువులకు సంబంధించిన వ్యక్తిని అనుకున్నావు, ఈ పాపులకు సంబంధించిన వ్యక్తిని అనుకున్నావు, ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని అనుకున్నావు, ఈ డబ్బుకు సంబంధించిన వ్యక్తిని అనుకున్నావు, ఈ లోక బిల్డింగులకు సంబంధించి, స్థలాలకు సంబంధించి, ఊరుకు సంబంధించి, దేశానికి సంబంధించి ఆ విధంగా వ్యక్తిని అనుకున్నావు. కానీ ఎప్పుడైతే నిన్ను దర్శించాడో, ఎప్పుడైతే ఆయన ఆత్మ నిన్ను తాకిందో, ఆయన వెలుగు నిన్ను తాకిందో, అప్పుడు నేను ఈ లోక సంబంధిని కాదు, హల్లెలూయా, ఓ నాకు మొదటి రాకడా, రెండవ రాకడా, ఓ నా కోసము వేకుచుక్కు వాగ్దానం చేయబడింది, నాకు వాగ్దానం చేయబడిన వేకుచుక్కని నేను పొందుకునే సమయం ఇదే, నాకు ఆ దేశము వాగ్దానం చేయబడింది. నేను ఈ పాపపు సంబంధమైన వారికి సంబంధించిన వ్యక్తిని కాదు, కానీ నేను ఆ పరసంబంధమైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ దావీదు వారికి సంబంధించిన వ్యక్తిని నీకు ఒక ప్రత్యక్షత వచ్చింది. కాబట్టి ఆ ప్రత్యక్షతను బట్టి లోకమును ప్రేమించక, లోకమును వాటిని ప్రేమించక, ఆ వాగ్దాన భూమిని నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు పొందుకోబోయే ఆ దేశాన్ని నువ్వు, అందుకనే నిలవమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబో దానికోసమే, హల్లెలూయా, భూమి మీద ఉండబోయేది అది. ఇవేమీ ఉండవు, ఈ దేశాలేమీ ఉండవు, ఉండబోయేది ఆ దేశం మాత్రమే. అందుకనే నీకు ఇప్పుడు ఏం కలిగింది చెప్పండి? ఒక ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత వలన ఇప్పుడు నీవు హెబ్రీయురాలని, నా ప్రాణప్రియుడైన మెస్సీ హెబ్రీయుడు, నేను కూడా ఆయన రక్త సంబంధిని, ఆయనలోండి తీయబడిన వధువును, కాబట్టి ఆయన రక్త సంబంధిని, నేను మరణము లేనటువంటి శాశ్వతమైన రాజ్యానికి వారసురాలనే తప్ప ఈ లోక సంబంధమైన వాటికి నేను వారసురాలు కాదు అనేటువంటి ప్రత్యక్షత నీకు కలిగింది. కాబట్టి ఇప్పుడు నువ్వు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడానికి నువ్వు ఇష్టపట్ల. మోషేకి ఎలాగైతే ఐగుప్తు మీద ఇష్టం లేదు, మనసు లేదు, కానాను మీద ఇష్టం ఉందో, నీకు కూడా లోకం మీద కానీ, లోక సంబంధం వాటి మీద కానీ నీకు మనసు లేదు, కానీ రాబోయేటటువంటి ఆ భూమి మీద, ఆ దేశం మీద నీ పౌరస్థితి అక్కడ ఉన్నదని, ఆ పైన దాని మీద నీకు మనసు ఉంది. ఆయన నమరిస్తాడు. హల్లెలూయా. అదే నూతన యెరూషలేము ఇప్పుడు ఆత్మీయంగా మన మధ్య ఉన్నది. దాన్ని మనము కన్నులతో మనము చూడబోతున్నాం. ఆయన నమరిస్తాం. ఇప్పుడు వాక్యముగా మన మధ్య ఉంది, ఆయన రాజ్యముగా మన మధ్య ఉన్నది, కానీ రేపు దాన్ని కన్నులతో మనము చూడబోతున్నాం. ఆయన నమరిస్తాం. హల్లెలూయా. పరలోకమే ఓన్నతం,
ఆ దేశము సర్వోన్నతము, పరలోకమే ఉన్నతము. హల్లెలూయా. శ్రేష్ఠ దేశం ఉండేదో పరలోకమే హల్లెలూయా. పరలోకమే ఆదేశము సర్వోత్తమము, శ్రేష్ఠ దేశము హల్లెలూయా. ఈ పాట మనం ఒక ప్రత్యక్షతో మనం పాడుతున్నాం అన్నమాట. ఒక ప్రత్యక్షతో వెళ్ళేదాం ఆ శ్రేష్టమైన దేశానికి. అందువల్ల నీవెవరో నీకు అర్థమో ఏమంటే ఇంతకు ముందు కాలేదు, కానీ ఈ వాక్యం ఏం చేసి చెప్పండి, నిన్ను వెలిగించింది. ఆ వెలిగించినందువల్ల నీవెవరివి రాజసంతానం అని, ఆ కులం ఈ కులము, ఆ మతం ఈ మతము చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపట్ల. నువ్వెవరో నీకు అర్థమైంది. అర్థమైపోయి నేను రాజకుమార్తెని, నేను ఆయన యొక్క రాణిని, ఆ దేశాన్ని నేను స్వాధీనపరుచుకోబోతున్నాను. కాబట్టి పిల్లారా, మోషేకు ఆ విధంగా ప్రత్యక్షత కలిగినప్పుడు ఐగుప్తులో ఉండడానికి అతను ఇష్టపడలేదు. ఆ లోకం ఐగుప్తు పట్టణంలో ఉండడానికి అతను ఇష్టపడలేదు. కాబట్టి పిల్లారా, చిన్న గొడవ అక్కడ జరిగి అక్కడ ఏమైపోయాడు చెప్పండి, ఐగుప్తుకి నుండి అతడు మిద్యానీయులు పిల్లారా అక్కడ క్షమించండి, ఇత్రో వాళ్ళ మామైన ఇత్రో అక్కడికి నడిపించబడ్డాడు. ఆయన మనిషి. హల్లెలూయా. ఆ తర్వాత మరలా ఐగుప్తు నుండి ఇశ్రాయేలు బయటకు తీసుకుని వెళ్ళడానికి ఆ దరిద్రుడైన మోషే రంగం మీదకు వచ్చినప్పుడు అప్పుడు ఆ ప్రజలందరూ కూడా అప్పటి వరకు అనేక శ్రమలు బాధలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, వారు కానాను కోరుకుంటున్నారు కాబట్టి వారందరూ కూడా మరలా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మరలా మోషే దగ్గర ఏమీ ధనం లేదు, డబ్బు లేదు. అందుకనే వాళ్ళు మాకు అవసరాలు తీరడం లేదు, మాకు కష్టాలు తీరడం లేదు, మాకు ఆహారం లేదు, మాకు ఈ బంగాళదుంపలు లేవు, చిక్కుడు కూరలు లేవు, ఐగుప్తులో ఉన్నప్పుడు మేము అవి తిన్నాం ఇవి తిన్నాం అని మరలా ఆ దరిద్రుడైన మోషేని విడిచిపెట్టి ధనము కలిగినటువంటి ఐగుప్తు వైపు వారు వెళ్ళగోరారు. ఈనాడు కూడా మనుషులు ధనము కలిగిన సంఘాలపై వెళ్ళగోరుతున్నారు. సత్యాన్ని వదిలిపెట్టి, సత్య వాక్యమును వదిలిపెట్టి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని వదిలిపెట్టి మొట్టమొదటి సంఘం అది చేసింది. మొట్టమొదటి సంఘము అది దరిద్ర సంఘం, అది పేద సంఘం, అదే ఎఫెసు సంఘము. కానీ మంచి భక్తి కలిగినటువంటి ఏకాత్మ ఏక మనసు కలిగి పాపములు ఏమీ లేకుండా కడగబడి పరిశుద్ధ సమాజంగా అది ఉంది. కానది పేద సమాజంగా ఉంది. అందుకనే పిల్లారా, ఆ సమాజము మరలా ఏమైపోయిందంటే ఆ దరిద్రతను ఎందుకంటే అక్కడ ఆ సత్యాన్ని విడిచిపెట్టేసి, ఎందుకంటే మెస్సే భూమి మీదకి వచ్చేప్పుడు ఆయన దరిద్రుడుగా వచ్చాడు. ధనవంతుల కుటుంబంలో పుట్టలేదు, పేదవారి కుటుంబంలో పుట్టాడు. పేద వ్యక్తిగా భూమి మీద జన్మించాడు, పేద వ్యక్తిగా జీవించాడు. అయితే ఆయన్ని ఆ పేద మెస్సయ్యని వదిలిపెట్టేసి ధనము కలిగినటువంటి వారి వైపు సంఘాలు తిరిగిపోయి ఇప్పుడు ఆ సంఘమే రోమన్ క్యాథలిక్ సంఘముగా, ధనము కలిగిన సంఘముగా, ప్రపంచంలో అత్యధికమైన ధనము కలిగిన సంఘం ఏదైనా ఉందంటే అది రోమన్ క్యాథలిక్ సంఘము. ఈనాడు లోతరన్ సంఘం, దాని పిల్లలైన లోతరన్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘాలు, బైబిల్ మిషన్ సంఘాలు, ఇవన్నీ కూడా ధనము కలిగిన సంఘాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్ యొక్క సంఘాలుగా ఉన్నాయి. అందువల్లే ఇది అనేక మంది స్నేహితులు కలిగిన సంఘాలు, అనేక మంది గుంపులుగా ఎక్కడ
ఆయన మందిరం ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు. సతీష్ కుమార్ మందిరం ఉంటే అక్కడే. రోదన సంఘం ఆ గుంపు అక్కడికే, బాప్టిస్ట్ సంఘం ఆ గుంపు అక్కడికే. అలా విధంగా ఆ గుంపులుగా అనేక ధనవంతునికి, ధనము కలిగిన ఈ వేశ్యకి, ధనము కలిగిన వేశ్య సంఘాలకి, ఎందుకంటే వేశ్య వృత్తి వలన ఆ విస్తారంగా డబ్బు సంపాదించింది. అంటే వేశ్య వృత్తి అంటే వాక్యంలో ఒకటి కలిపిన ఒకటి తీసివేసిన అది వ్యభిచారం అన్నమాట. వాక్యంలో ఒకటి కలిపినా ఒకటి తీసేసినా ఆ సంఘం వేశ్య సంఘం అయిపోద్ది. కాబట్టి ఆ విధంగా వాక్యంలో ఒకటి కలిపి ఒకటి తీసేసి రోమన్ క్యాథలిక్ సంఘము అది వేశ్య సంఘము. ఆ విధంగా కల్పిత బోధన వలన అది గొప్ప ధనము కలిగిన సంఘముగా మారిపోయింది. ఇప్పుడు దాని పిల్లలైన లోదన సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం, ఈ సంఘాలన్నీ కూడా ధనము కలిగిన సంఘాలుగా ఉన్నాయి. అందువల్ల అనేక మంది దానికి ధనవంతులు ఉన్నారు. కానీ ఆయన వధువు మాత్రము, లేకపోతే మెస్సయ్య ఆయన దరిద్రుడై ఉన్నాడు. కాబట్టి ఏమండి, ఆయన ఈ లోకరీతిగా ధనవంతుడు కాదు. కాబట్టి ఆయన్ని ప్రతి కాలం మోషేని ఎలాగైతే లక్షల మంది వదిలిపెట్టేశారు ఆనాడు, ఇద్దరే మోషేతో ఉన్నారు. వాళ్ళే నిజంగా కానాను ప్రేమిస్తున్నవారు. మిగతా వాళ్ళందరూ కూడా ధనాన్ని, లోకాన్ని ప్రేమించేవారు. కాబట్టి అవి లేనందువల్ల మోషేని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. లోక ఆశీర్వాదాలు ప్రేమించేవారు వాళ్ళందరూ కూడా మోషేని వదిలిపెట్టి ఐగుప్తుకు వెళ్ళాలని, ఐగుప్తుకు వెళ్లకుండానే మార్గ మధ్యంలోనే నాశనం చేయబడ్డారు వాళ్ళు. అలాగే మెస్సీని కూడా అదే విధంగా వదిలేశారు చాలామంది. అర్థమైందా? పౌలు గారు వీళ్ళందరూ కూడా, పాస్టర్ గారు ఒక ఆయన అంటాడు, పిల్లారా ఒక ఆయన అంటాడు, ఒకప్పుడు నేను ఏ కాలినడక మీద వెళ్ళేవాడండి, ఇప్పుడు నాకు కారు ఇచ్చాడండి, బిల్డింగులు ఇచ్చాడండి, ఈ ఇచ్చాడు అని చెప్తున్నాడు. గొప్ప ధనవంతుడిగా చేశాడని అన్నాడు. కాబట్టి నేనేం చెప్పానంటే, ఆయన పాస్టర్ గారు అనమాట, నేనేం చెప్పానంటే అపోస్తలుడైన పౌలు గారు ఆరంభంలో ఎలా ఉన్నాడు చివరి వరకు కూడా అలాగ ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. బైబిల్ మెస్సయ్య కూడా ఆరంభంలో ఎలాగున్నాడు చివరి వరకు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకనే దరిద్రుని స్నేహితులు పోగొట్టుకుంటాడని మోషే అనేక మందిని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే అతడి దగ్గర ఐగుప్తుకు సంబంధించినటువంటి లోక సంబంధి చిక్కుడుగాయల కూరలు లేవు, బంగాళదుంపలు లేవు, లేకపోతే మాంసము లేదు, కీరదోసలు లేవు, ఏమీ లేవు. మనుషులు వాటిని ప్రేమిస్తున్నారు, వాటిని కోరుకుంటున్నారు. అవి మోషే దగ్గర లేవు. కాబట్టి మోషేని వదిలిపెట్టి అవి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఈనాడు కూడా డబ్బు, లోక ఆశీర్వాదాలు ఇవన్నీ కోరుకుంటున్నారు మనుషులు. అవి దొరకకపోతే ఆ సంఘాలకు వెళ్ళిపోతున్నారు అన్నమాట. కాబట్టి పిల్లారా, అందుకని ధర్మ కలిగిన సంఘాలని అనేక మంది స్నేహితులు ఉంటారు, అనేక మంది ఆ సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దరిద్రమైన సంఘానికి కొద్ది మంది మాత్రమే, చాలా మంది ఆ సంఘాన్ని వదిలిపెట్టేస్తారు. మోషే సంఘాన్ని చాలా మంది వదిలేశారు. మోషే సంఘాన్ని ఏం చేశారు చెప్పండి? చాలా మంది విడిచిపెట్టేశారు. కానీ ఈనాడు కూడా మనం చూసినట్లయితే సుమన సంఘము గురించి బైబిల్లో రాయబడి ఉన్నది, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయన నువ్వు ధనవంతుడివే అను. కాబట్టి మనము కూడా ఒక పేద సంఘముగా ఉండొచ్చు, లేకపోతే ఒక పేద సమాజముగా ఉండొచ్చు. కానీ మనం పరలోక సంబంధంగా మనము ధనవంతులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. లోక డబ్బు, లోక పేరు, లోక సంబంధం ఏవో మన దగ్గర లేవు. కాబట్టి ఏమండి, వీళ్ళకి లోకాశీర్వాదం ఏమీ లేదురా, వీళ్ళకి లోకాశీర్వాదం ఏమీ లేదురా అని ఏం చేస్తున్నారు చెప్పండి? ఇక్కడ సర్వశక్తిమంతుడు లేడురా, సతీష్ కుమార్ చర్చిలో ఉన్నాడురా, అక్కడ పోతున్నారు. కానీ ఇక్కడ పర సంబంధమైన ఆశీర్వాదం ఉంది, శాశ్వతమైన ఆశీర్వాదం ఉంది. అందుకని ఆయన వాడబారిన కిరీటముతో ఆయన వచ్చాడు 1996లో. నిన్ను ఆ ఆశీర్వాద కర్మకు భూమిని తీసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. కాబట్టి పిల్లారా, మోషేకు చూడండి, అప్పుడు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు లోకాశీర్వాదం ఏమి లే, లోకాశీర్వాదం అంతా పోగొట్టుకొని వచ్చాడు. అర్థమైందా? కానీ పరలోక సంబంధం ఆశీర్వాదము అతడు ఎప్పుడు పొందుకున్నాడు చెప్పండి? ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత, ధర్మశాస్త్రం ప్రకారం నడిచిన తర్వాత అప్పుడు ఆ యెహోషువ కాలేబులు ఆ దేశంలోకి వెళ్ళారు. కాబట్టి ఈనాడు కూడా ఎవరైతే ఈ వర్తమానాన్ని పాటిస్తారో, ఈ వాక్య ప్రకారంగా ఉంటారో, ఎవరైతే ఆ రాబోయే రాజ్యానికి సంబంధించిన నీతి, ఆ సమాధానము
పరిశుద్ధాత్మ ఆనందం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆ దేశానికి ఆ భూమి మీద శాశ్వతముగా సదా ఏండ్లు ఆయనతో నివసించబోతున్నారు. హల్లెలూయా. అందుకనే అయ్యగారి సేవలు చాలా మందిని అయ్యగారు వదిలేశారు. బ్రహ్నాం గారి సేవలు లక్షల మంది వచ్చేవారు. మొట్టమొదట అద్భుతాలు, డబ్బు కూడా అలాగ వచ్చేది. తర్వాత బ్రహ్నాం గారిని చాలామంది వదిలేశారు. ఒకరు నాతో అన్నారు, చివరికి వచ్చేటప్పటికి లక్షల మందికి బోధించినట్టు బ్రహ్నాం గారు 60 మందికి అలాగే 17 మందికి కూడా బోధించాడండి చివరి. ఒకప్పుడు ఆయన మీటింగ్స్ పెడితే కార్లు బళ్ళు కిటకిటలాడిపోతూ అసలు ఖాళీ దొరికేది కాదు. ఆయన కలవడానికి కూడా వీలయ్యేది కాదు. ఆయనతో మాట్లాడడానికి కూడా వీలయ్యేది కాదు. చివరికి వచ్చేటప్పటికి ఆయన్ని మనిషి కుమారుడు అని చెప్పుకుంటున్నాడని, లేకపోతే ఏలియా అని చెప్పుకుంటున్నాడని, ఈయన 7 ముద్దుల బయలుపరిచే దూతనని చెప్పుకుంటున్నాడని రకరకాలుగా ఆ ప్రత్యక్షత లేక ఆ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు చాలా. కానీ పిల్లారా, మీరు గమనించండి, దరిద్రుడిని బైబిల్లో విడిచిపెడతారు. ఎందుకంటే అది పరసంబంధమైనటువంటిది. చూడండి ఒకసారి మనం కొరింథీ సంఘం, ఒకసారి మనం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. చూడండి పిల్లారా, 9వ వచనం. మీరు 8వ అధ్యాయం 9వ వచనం 2వ కొరింథీ, మీరు మన యేషూవ మెస్సీయ కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడండి, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. మోషే కూడా అదే అయ్యాడు. ఆ సమాజం నిమిత్తమే అతడు దరిద్రుడు, అతడు ధనవంతుడే. అయితే మోషే ఇహలోక సంబంధమైన ధనవంతుడు, కానీ అంటే ఐగుప్తు ధనవంతుడు, కానీ మెస్సయ్య పరలోక సంబంధమైన ధనము కలిగిన వాడు. కానీ మన నిమిత్తమై ఆయన దరిద్రుడుగా మారాడు. అందుకనే ఆయనను ఆ రోజుల్లో అనేక మంది విశ్వసించలేదు. అందుకని ఆ రోజుల్లో శాస్త్రులు, పరిశీలు, ప్రధాన యాజకులు వాళ్ళందరూ ఉన్నారు. ధనము కలిగిన వాళ్ళు. ధనము కలిగిన వారికి అనేక మంది యోధా స్నేహితులు ఉన్నారు. లోకరీతిగా చాలా మంది వాళ్ళకి స్నేహితులు ఉన్నారు. కానీ మెస్సయ్య ఆ రోజుల్లో కొద్ది మందినే కలిగి ఉన్నాడు. ఆ రోజుల్లో కూడా చాలా మంది ఆయన విడిచిపెట్టారు. చివరికి మేడగదిలో 120 మంది మాత్రమే కనబడ్డారు. లక్షల మంది విన్నారు ఆయన బోధ. ఆ రోజుల్లో ఇంకా చాలా మంది తిరిగిపోవచ్చు, కానీ అనేక మంది తెలుసు. కానీ తెలిసినప్పుడు కూడా కొద్ది మంది మాత్రమే. కాబట్టి పిల్లారా, ఈ రోజున కూడా ఆయన ఒక దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన అయితే నిన్ను ఒక పరలోక సంబంధమైన ధనవంతుడిగా చేయాలని ఆయన ఒక వివేకు నక్షత్రముగా, ఒక పేదవాడుగా ఆయన రంగం మీదకి వచ్చాడు. కాబట్టి డబ్బుని ప్రేమించేవారు, లోక ఆశీర్వాదాలు ప్రేమించేవారు ఆయన దగ్గరికి రారు. ఏ కూచొక్క వర్తమానం దగ్గరకు రారు. ఒక ప్రత్యక్షత కలిగిన వారు మాత్రమే వస్తారు. మోషేకి ఎలాగైతే ఒక ప్రత్యక్షత ఉందో, ఎందుకంటే నేను ఐగుప్తు సంబంధిని కాదు, నేను ఆ రాజ్య సంబంధినని, కానాను సంబంధినని మోషేకి ఏ విధమైన ప్రత్యక్షత ఉందో, అదే ఆ విధంగా నేను కూడా ఈ లోక సంబంధిని కాదు, ఈ దేశానికి సంబంధించిన కాదు, ఈ లోక సంబంధించిన వంశాలకు సంబంధించిన వ్యక్తిని కాదు, ఈ లోక సంబంధమైనటువంటి దేనికి సంబంధించిన వ్యక్తిని కాదు, కానీ ఆయనకు సంబంధించిన వ్యక్తినని ఒక ప్రత్యక్షత కలిగిన వధువు మాత్రమే ఈ చివరి కాలంలో మోషే వలె సమస్తాన్ని విడిచిపెట్టి ఈ చివరి కాలంలో, అంటే వాటి మీద మనస్సు లేకుండా ఇప్పుడు ఆయన మీద మనస్సు కలిగి ఒక ఆయన సన్నిధికి కొనుకోబడుతుంది. ఆయన నమ్మిస్తాడు. మనం గతంలో మనం నేర్చుకున్నాం, రిబకాకు ఒక ప్రత్యక్షత ఉంది. రిబకాకు ఏమని చెప్పండి, ఒక ప్రత్యక్షత ఉంది. అంతకుముందు అయితే ప్రత్యక్షత లేదు. ఆమె ఇక్కడ దానినే, ఇక్కడ దీనికి సంబంధించిన దాన్నే, ఆ కుటుంబానికి సంబంధించిన దానినే, మా తల్లిదండ్రులకు సంబంధించిన దాన్నే, మా వాళ్ళకి సంబంధించిన దాన్నే అని అనుకుంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఎలియాజరు వచ్చాడో ఆమెకు ప్రత్యక్షత కలిగింది. నేను ఇక్కడ సంబంధించిన దాన్ని కాదు, నేను ఇస్సాకు దానను, నేను అబ్రాహాము యొక్క ఆస్తికి నేను వారసురాలుని.
అని ఆమె ప్రత్యక్షత వచ్చేసి ఇంకా ఆమె దాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళిపోయింది. నీవు కూడా ఇప్పుడు మనము వెళ్ళి ఆ యొక్క 1000 ఏళ్ల పాలన ఆ భూమి, ఆ నూతన భూమిని స్వాధీనపరచుకోబోతున్నాం. ఒకటి పొందుకోవాలని ఒకటి విడిచిపెట్టాలి. శాశ్వతమైన దాన్ని పొందుకోవాలంటే నశించే దాన్ని హృదయంలో విడిచిపెట్టేయాలి. లోకాశలు, లోకాపేక్షలు, లోక సంబంధం, ఆ యొక్క లోకంలో ప్రేమించడం సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆయన్నే ప్రేమించు, ఆయన వాక్యాన్నే ప్రేమించు. దాన్ని నీవు స్వాధీనపరుచుకొని మరలా భూమి మీద ఉంటావు. మరలా తిరిగి 3.5 సంవత్సరాల తర్వాత. కానీ ఆ భూమి ఏమిటనంటే నూతన భూమి, వాగ్దాన భూమి. అది ఇస్తానని మనకు వాగ్దానం చేశాడు. ఈ లోకంలో ఇస్తాను నీకు చాలా మంది అంటారు, పాస్టర్ గారు సర్వశక్తిమంతుడు నాకు ఈ లోకంలో అది ఇస్తానని వాగ్దానం చేశాడండి, హైదరాబాద్లో ఇస్తానని వాగ్దానం చేశాడండి, విజయవాడలో ఇస్తానని వాగ్దానం చేశాడండి, గుంటూరులో ఇస్తానని వాగ్దానం చేశాడండి, లేకపోతే అక్కడ ఇస్తానని ఇక్కడికి ఇస్తానని వాగ్దానం చేశాడండి అని చాలామంది చెప్తుంటారు. నాకు చెప్పాడండి ఆయన, తప్పది. ఎందుకంటే అబ్రాహాము సంతానమునకును ఆ దేశముని ఇస్తానని వాగ్దానం చేశాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని. కాబట్టి అబ్రాహాము మెస్సయ్యను బట్టి మనం అబ్రాహాము పిల్లలమైనందువల్ల ఆ దేశాన్ని మనము వాగ్దానము ద్వారా ఆ దేశంలోనే మనం ప్రవేశిస్తున్నాం. ఆయన నామనిస్తారు. అబ్రాహాము పిల్లలైతేనే ప్రవేశిస్తారు. అబ్రాహాము పిల్లలు మొదటి రాకడను నమ్ముతారు, రెండవ రాకడను కూడా నమ్ముతారు. భూమి మీద జరుగుతున్న న్యాయమైన వేకుచుక్క తీర్పును నమ్ముతారు. ఈ అబ్రాహాము యొక్క సంతానం లేఖను నెరవేర్పును వారు చూడగలుగుతారు. వారు ఏమై ఉన్నారో వాళ్ళు గుర్తించగలుగుతారు. నేను ఈ లోక సంబంధమైన దానను కాదు, అబ్రాహాము యొక్క సంతానాన్ని ప్రత్యక్షత ద్వారా వారు ఏమై ఉన్నారో గ్రహించగలుగుతారు. నీవేమై ఉన్నావో గ్రహిస్తే, నీవు పరసంబంధమైన దానివని గ్రహిస్తే పరసంబంధమైన దాన్ని పొందుకుంటావే తప్ప, దాన్ని ఆశిస్తావే తప్ప నీవు ఈ లోక సంబంధమైన దేన్ని ప్రేమించలేవు. ప్రేమ నీకు కలగదు. వ్యర్థమై లోకంలో నశించిపోయేటువంటి మురికి పెంట వల్ల కనపడుతుంది లోకంలో అంతా కొన్ని. ప్రేమించలేవు నువ్వు. అయినా కానీ లోకంలో వాటిని ప్రేమిస్తున్నట్టు నీకు ఆ ప్రత్యక్షత లేదు. అసలు ప్రత్యక్షత లేనే లేదు. ప్రత్యక్షత ఉన్నదన్నట్లయితే ఈ లోక సంబంధమైనవి, ఈ కాలిపోయి ఈ లోకానికి సంబంధించినవి నీ హృదయంలోనికి రానివ్వు. ఈ లోకంలో డబ్బును కానీ, ఈ లోకంలో ఇళ్లను కానీ, ఈ లోకంలో స్థలములను కానీ, ఈ లోకంలో నుండి బంగారాన్ని కానీ, ఈ లోకంలో నుండి పాపులను కానీ నీ హృదయంలో జ్ఞాపకానికి రానివ్వవు. కానీ ఆయన వాక్యాన్ని జ్ఞాపకానికి రానిస్తాం. హృదయంలో ఇవన్నీ జ్ఞాపకం రావడం నీకు ఇష్టం ఉండదు. అసలు వాటిని అసలు ప్రేమించలేవు. ప్రత్యక్షత ఉంటే ఎవరో నీకు ప్రత్యక్షత లేదనుకో, అన్నిటిని ప్రేమిస్తావు. పాపులను ప్రేమిస్తావు, వాళ్ళు వెంటబడతావు. అర్థమైందా మీకు? పాపులతో, లోకస్తులతో, దుష్టులతో అందరు సహవాసం చేసి చెడిపోతుంటావు. ప్రత్యక్షత లేదు కాబట్టి. ప్రత్యక్షత ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఉంటావు. ఆయన నమ్మకం. హల్లెలూయా. అందుకని ప్రత్యక్షత మోషేను ప్రత్యేకపరిచింది, ప్రత్యక్షత అపోస్తుల్ని ప్రత్యేకపరిచింది, ప్రత్యక్షత దావీదుని ప్రత్యేకపరిచింది, ప్రత్యక్షత బైబిల్లో ఉన్నటువంటి యాకోబుని, బైబిల్లో ఉన్నటువంటి యోసేపుని ప్రత్యేకపరిచింది. వాళ్ళు ద్వేషించారు ఆ దేశం, ఎందుకంటే వారు ప్రత్యేకించబడిన కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ ధనము కలిగిన వారికి అనేక మంది స్నేహితులు ఉంటారంటే ఈ మహావేశకి, రోమన్ క్యాథలిక్ సంఘానికి, లేకపోతే సాతానుకి వాడు గొప్ప ధనవంతుడు. ఎందుకంటే ఈ భూమిలో ఉన్న సమస్తము కూడా వాడి చేతిలో ఉన్నాయి. అందుకనే మెస్సీతో నాకు మొక్కినట్లయితే ఈ ఇళ్ళు ఇచ్చేస్తా, ఈ స్థలాలు ఇచ్చేస్తా, ఈ యొక్క మందిరాలను ఇచ్చేస్తా, ఈ పాస్టర్లను ఇచ్చేస్తా, అమెరికాని ఇచ్చేస్తా, అన్నీ నీకు డబ్బు ఇచ్చేస్తా, బంగారం ఇచ్చేస్తా, అన్నీ ఇచ్చేస్తా, నువ్వు నాకు మొక్కితే చాలని. నేను ఆయన వాక్యానికి తప్ప దేనికి నేను నమస్కరించనని చెప్పాడు. ఆయన నమస్కారం.
నమస్కరిస్తే ఆయనకి ఇదంతా ఆయనది అయిపోతుంది. కాబట్టి నమస్కరించలేదు. అందుకనే పేదవాడుగైనా ఉంటాను తప్ప నీకు నమస్కరించి నేను ధనవంతుని అవ్వను. నేను పేదవాడుగా ఉండి మరణాన్ని జయించి ధనవంతుని అవుతా. హల్లెలూయా. నువ్వు కూడా అంతే. దుర్బోధనకు మొక్కితే సతీష్ కుమార్ దుర్బోధనకు మొక్కాడు. ఆది సంఘము పడిపోయింది దుర్బోధనకు మొక్కి. ఏమండి? సాతానుకు మొక్కి లోక సంబంధంగా ధనము కలిగిన సంఘంగా అయిపోయింది. లోక సంబంధంగా ఆస్తి కలిగిన సంఘముగా అయిపోయింది. లోక సంబంధంగా ధనవంతురాలుగా పిలువబడుతుంది. గొప్ప లోకరీతిగా విద్య కలిగిన సంఘంగా కనబడుతుంది. కానీ పిల్లారా, అది మరణిస్తే నరకానికి వెళ్ళిపోతుంది. పరిసయ్యుడు కూడా లోకరీతిగా దయ్యానికి మొక్కాడు. అతడు మనుషులు కల్పించిన పద్ధతులు దయ్యానికి సంబంధించినవి, వాటికి మొక్కాడు. అతడు గొప్ప ధనవంతుడు అయిపోయాడు. ఎందుకంటే సాతానుడు వాడికి మొక్కున వాళ్ళకి ఇచ్చేస్తాడు. లోకంలో అన్ని ఇచ్చేస్తాడు. వాడు మొక్కితే చాలు లోక రాజ్యము మహిమ నేను అమెరికా తీసుకెళ్తాడు, లేకపోతే ఎక్కడికైనా తీసుకుపోతాడు, లేకపోతే చైనా తీసుకుపోతాడు, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎక్కడైనా నువ్వు వెళ్ళి ధనవంతుడుగా నువ్వు ఏ పట్టుకున్నదంతా బంగారం అయిపోతావు, ధనవంతుడు అయిపోతావు. ఎందుకంటే సాతానుడు లోకమంతా వాడి చేతిలో ఉంది, దుష్టుడి చేతిలో ఉంది. కాబట్టి వాడు దుష్టుడికి నమస్కారం చేస్తున్నాడు కాబట్టి నీకు అన్నీ ఇచ్చేస్తుంటాడు. కానీ మెస్సీ నమస్కరించలేదు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మనము కూడా దయ్యానికి దుర్బోధనకు మనము నమస్కారం చేయము, వాటిని విశ్వసించము, తిడతాము. క్రిస్మస్ లెంట దినాలు లేకపోతే రెండవ రాకడ విషయంలో అనేక దుర్బోధనలు ఉన్నాయి. 1963లో రెండవ రాకడ జరిగిందని, క్రీస్తు యొక్క వధువు యొక్క రెండవ రాకడని, నీతి సూర్యుని రాకడని, రకరకాల బోధనలు, క్రీస్తు థామస్ అని, ఇలాంటి రకరకాల బోధనలు ఉన్నాయి. ఆ బోధనకేటి కూడా మనం మొక్కం. దరిద్రమైనా పర్వాలేదు, ధనాపేక్ష మనం కలిగి ఉండము, కానీ ధనవంతులంగా మనం లేకపోయినా పర్వాలేదు. ఒక దినాన ఈ శరీరము విజయమందు, అంటే ఈ వర్తమానం వల్ల, ఈ బోరధ్వని వల్ల, ఈ వేకుచుక్క వర్తమానం వల్ల విజయమందు మరణము మిరిగివేయబడి అనగా ఈ శరీరం మార్పు చెంది గొప్ప ధనం కలిగినటువంటి లాజరు వలె మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు పిల్లారా విద్య ద్వారా ధనవంతులమయ్యామని చెప్తారు. ఇదిగో నేను ఆ కోర్సు చదివాను, ఈ కోర్సు చదివాను, ఆ కంపెనీలో ఆ ఉద్యోగం వచ్చింది, ఈ కంపెనీలో ఆ ఉద్యోగం వచ్చింది, దానివల్ల నాకు మంచి లక్షల జీతాలు వచ్చాయి, దాని ద్వారా మేము ఇళ్ళు కొనుక్కున్నాం, పొలాలు కొనుక్కున్నాం, కార్లు కొనుక్కున్నాం, మేము అమెరికా వెళ్ళాం, లేకపోతే మేము ఇంగ్లాండ్ వెళ్ళాం, లేకపోతే మేము ఆస్ట్రేలియా వెళ్ళాం, లేకపోతే చైనా వెళ్ళాం, రష్యా వెళ్ళాం. మేము ఇదంతా కూడా డబ్బు వలన, చదువు వలన, మా జ్ఞానం వలన ఇదంతా కూడా మేము గొప్ప ఆస్తిపరులుగా భూమి మీద, గొప్ప ధనవంతులుగా మేము భూమి మీద ఉన్నామని వాళ్ళు చెప్పచ్చు. కానీ పిల్లారా, మనం విద్య ద్వారా కాదు, ధర్మ ద్వారా కాదు, ఆయన కృప ద్వారా, ఆయన యొక్క వాక్యము ద్వారా, ఆయన యొక్క నిత్య జీవము మాటల ద్వారా, ఈ బోరధ్వని ద్వారా, శరీరము మార్పు చెందుడు ద్వారా మనము లేని ధనవంతులంగా మనం ఉంటాం. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. ఈ లోక ధనవంతులు కొంతకాలం ఉండి చనిపోతారు, వారు కలిగి ఉన్నది వాళ్ళతో రాదు. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉండొచ్చు, బిల్ గేట్స్ ఉండొచ్చు, వీళ్ళందరూ ధనవంతులు, కానీ వాళ్ళు కొంతకాలానికి చనిపోవచ్చు. లేకపోతే నువ్వు మంచి ఉద్యోగం కలిగి నెలకు 10 లక్షలు, 20 లక్షలు, లక్షలు నువ్వు సంపాదిస్తూ ఉండొచ్చు, గొప్ప ధనాన్ని నువ్వు సంపాదించుకోవచ్చు, 2 లక్షలు ఎంతో కలిగి. కానీ ఒక దినాన నువ్వు చనిపోతే నీ డబ్బు నీతో రాదు. అందువల్ల ఈ లోకంలో ఈ మనుషులు తాత్కాలికంగా కొంతకాలమే ధనవంతులుగా ఉంటారు, కొంతకాలం ఏమైపోతారు చెప్పండి, మట్టిలో కలిసిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. కానీ మనము శాశ్వతంగా ధనవంతులుగా ఉంటాం. మన ఈ లోకంలో ధనవంతులకు మరణం ఉంది, ముగింపు ఉంది, మనకైతే ముగింపు లేదు. హల్లెలూయా. అందుకనే పరలోకమే మనకు ఉత్తమం, పరలోకమే ఉత్తమం ఆదేశం. హల్లెలూయా. పరలోకమే ఉత్తమం ఆదేశం సర్వోత్తమము.
పరలోకమే ఉత్తమం, ఆ దేశము సర్వోత్తమం. హల్లెలూయా. ఈ లోకము ధనము కలిగిన వారికి, ఆస్తి కలిగిన వారికి ఈ లోకం వాళ్ళకి ఉత్తమమైనదిగా అనిపించవచ్చు, కానీ నీతిమంతులకి ఆ రాబోయే రాజ్యం ఉత్తమమైనది. హల్లెలూయా. అది ఈ లోకం మనకు యోగ్యమైనది కాదు. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.